సాయంకాల సమయంలో ఏర్పాటు చేయబడిన సాహసాన్ని బట్టి దేవునామాన్ని మహిమపరుచుచున్నాం. ఒక నిమిషాలు లేఖన సత్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు చదివిన లేఖన భాగం 27వ కీర్తనల నుంచి 14 వచనాలను అవన్నీ కూడా కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తాం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును అంటాడు. నిజముగా యాజ్ లాంగ్ యాజ్ హీ ఈజ్ అవర్ సాల్వేషన్, ఆయన మనకు రక్షణకరముగా ఉంటే whom shall I fear? నేను ఎవరికి భయపడతానో? నో, ఐ షుడ్ నాట్ ఫియర్ ఎనీబడి. నేను ఎవరికి భయపడనని చెప్తున్నాడు. నా శరీర మాంసంతటికై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. దో enemy come to us, but they will be stumbled. They will be stumbled and fell. శత్రువు తొట్టిల్లి కూలుతారు. మనము ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ప్రభుపేట కోరుచున్నాడు. నాతో యుద్ధం చేయటకు దండి దిగినను నా హృదయం భయపడదు, నా మీదకి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందను. కొన్నిసార్లు మన మీదకి యుద్ధం వస్తూ ఉంటారు, శోధన వస్తుంది. ఎన్క్యాంప్ అగెనిస్ట్ అంట. మన మీదకి యుద్ధం దండు దిగుతారు. దండు అంటే క్యాంపింగ్. దే ఆర్ ఎన్క్యాంప్డ్ అగెనిస్ట్ మీ. మై హార్ట్ షెల్ నాట్ ఫియర్, నా హృదయము భయపడదు అంటాడు. ఎన్నెన్ని శ్రమలొచ్చినా నేనేమి భయపడను, ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను. క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. మనం ఎప్పుడు క్రీస్తులో ఉంటే, నాతో యుద్ధం చేయడానికి దండి దగ్గర నేను భయపడను, నా హృదయం పడపడదు, నా మీద యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందను. యెహోవా యుద్ధ ఒక్క వరం అడిగితే దానిని నేను వెతుకుచున్నా. యెహోవా పరిశుద్ధతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. ఏమంటాడు? One thing have I desired of the word, the Lord, that will I seek after, that I may dwell in the house of the Lord all the days of my life. నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివాసము చేయాలనుకుంటున్నాను. I want to dwell. ఆపత్కాలం ముందు ఆయన తన పరిసరాలలో దాచును, తన గుడారు మాటలను నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించను. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడిను. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయొచ్చు, బలు అర్పించదు. నేను పాడితని యెహోవాను గురించి స్తుతిగానం వచ్చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము, కరుణతో నాకు ఉత్తరం. కొన్నిసార్లు మనము when we are seeking him, when we are calling him, మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడతాము, ఎప్పుడైతే దేవుని విజ్ఞాపన చేస్తామో, మన కంఠ స్వరాన్ని అది దేవుడు ప్రార్థనగా అంగీకరించాలి. He must answer our prayer and answer me. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవేగా, యెహోవా నీ సన్నిధి నేను వెతకదని నా హృదయము నీతో అనను కదా. దేవుని సన్నిధి వెతకాలి కదా అమ్మా. అక్కడ సీపరే రోడ్లో ప్రార్థన అంటే వెళ్ళాలి, ఊర్లో ప్రార్థన అంటే వెళ్ళాలి కదా. కొంత బలహీనత ఉండొచ్చు, కొంతమందికి కొంత ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు నేను బలవంతం చేయకూడదు. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు? వెతకడని చెప్పినప్పుడు వెతకాలి. ఇది దేవుడిచ్చిన మనకు సన్నిధి ప్లాన్. అంత మాత్రమే కాదు. నీ ముఖమును నాకు దాచుకోము, కోపము చేత నీ సేవకును తొలివేయకము, నా సహాయుడు నీవే, రక్షకత్వం నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము.
నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను చేరది. నా తల్లియో నా తండ్రియో ఒకవేళ విడచినను, నా తల్లియో నా తండ్రియో ఒకవేళ విడచినను, ఆపత్కాలమున చెయ్యి విడువకను యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమున చెయ్యి విడువకను యెహోవా నన్ను. తల్లిదండ్రులు చేయి విడిచినను యెహోవా నన్ను చేరదీస్తాడు. ఇదంతా చక్కని పాట ఉంటారా? అందుకే అంటాడు, యెహోవా నీ మార్గము నాకు బోధింపము, నా కొరకు పెంచున్న వారిని చూసి సరళమైన మార్గము నన్ను నడిపింపము. అబద్ధ సాక్షులను క్రూరత్వం ఎలుగొక్క వారిను నా మీదకి లేచిన నా విరుదులు ఇచ్చుకు నన్ను అప్పగింపము. కదండి కదా, కొన్నిసార్లు మన మీదకి అబద్ధ సాక్షులు ఉంటారు, క్రూరత్వం ఎల్లగక్కేవారు ఉంటారు. మన మీదకి లేచేటువంటి వారు ఎంతోమంది ఉన్నారని చెప్తున్నాడు. నా విరోధులు ఇచ్చుకు నన్ను అప్పగింపక మాట్లాడతారు. సరే, కొన్నిసార్లు మన విరోధులు అనుకుంటారు, వీడెప్పుడు ఖతమైపోతాడు, వీడికి ఇట్లా రావాలి, వీడికి ఇట్లా జరగాలని మన విరోధులు అనుకుంటా ఉంటారు. అబద్ధ సాక్షులు క్రూరత్వం ఎల్లగక్క వారు నా మీదకి లేచినారు, నా విరోధులు ఇచ్చుకు నన్ను అప్పగింపకం. వీడు ఖరాబ్ అవ్వాలి అని కోరుకునేవాడు కొంతమంది ఉంటారు. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందిన నమ్మకం నాకు లేనిలా నేను ఏమవుతాను? యెహోవా కొరకు కనిపెట్టుకుంటున్నాం అంటాడు కదా. లెట్ us వెయిట్ ఫర్ హిమ్ కదా. దేవుని సహాయం కొరకు, దేవుని చిత్తం కొరకు మనం ఎదురు చూడాలి. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునము, యెహోవా కొరకు కనిపెట్టుకునేమంటారు కదండి. వెయిట్ ఆన్ ద లార్డ్, బీ ఆఫ్ గుడ్ కరేజ్ అండ్ he shall strengthen thy heart. Wait, I say, on the Lord. దేవుని మీద యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలి. లెట్ us వెయిట్ ఆన్ హిమ్. ధైర్యం తెచ్చుకోవాలి. కరేజ్, బీ ఆఫ్ గుడ్ కరేజ్. ఈ సాయంకాల సమయంలో దేవుని కొరకు ధైర్యం తెచ్చుకొని నీ కార్యం జరిగించు. నీ హృదయము నిబ్బరంగా కదా. నిబ్బరం కలిగి ధైర్యము గుండు, దిగులు పడకు జడియకు ఎప్పుడు, నిన్ను విడువను నిన్ను మరువను యేసు నీ తోడు. హల్లెలూయా హల్లెలూయా. ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ పొందండి. హల్లెలూయా. ఊరక నిలిచి ప్రభువు చూపేటువంటి రక్షణ పొందండి. మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు, సూర్య కార్యాలు చేసేవారిగా ఉందాం. సాయంకాల సమయంలో అరటి కృపలు దేవుడు మనందరినీ అలాగే దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేస్తాం. లెట్ us all close your eyes, let us pray. ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, సాయంకాల సమయంలో ఊరక నిలిచి యెహోవా ఇచ్చేటువంటి రక్షణ కొరకు మమ్మల్ని ఎదురు చూడమని చెప్పాం. నీ కృపలో మమ్మల్ని దర్శించి దీవించి ఈ సాయంకాల శ్రమంతో నీకు సహాయించమని ఇప్పుడు వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారి ఈ శుక్రవారం సాయంత్రం ఇంటర్సెసర్ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడినాలుగా దీవించి ఆశీర్వదించను గాక.